రాయాలి. అదేవిధంగా షార్ట్ లో మనం ఒక 5 షార్ట్లు రాయగలగాలి. అంటే 5 ఎస్ఎల్ 5 ఇంటూ 10 50 మార్కులు. సో షార్ట్ క్వశ్చన్స్ 5 ఇంటూ 5 25 మార్కులు. టోటల్ గా మనకి 75 మార్క్స్. సో ఈ రోజు మీకు ఈ 4th సెమిస్టర్ సంబంధించి బ్రీఫ్ డిస్కషన్ అనేది మీకు చేయడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి అయినా సరే ఈ యూట్యూబ్ లో ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే మీరు నేను చెప్పినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ ని మీ దగ్గర ఉన్నటువంటి నోట్స్ దగ్గర పెట్టుకుని ఒక 2-3 డేస్ కనుక మీరు పర్ఫెక్ట్ గా చదువుకోగలిగితే ఈజీగా 10/10 ఈజీగా మనం 10/10 గెయిన్ చేయొచ్చు. సో అందులో మనం ఫస్ట్ యూనిట్ కి సంబంధించి జాగ్రత్త చూడండి. యూనిట్ 1 కి సంబంధించి మనకి ఫస్ట్ యూనిట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, మార్క్స్ అణుచలన సిద్ధాంతం అంట. ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ లో మనం ఫస్ట్ చదవలసింది ఏంటంటే మాక్స్వెల్ స్పీడ్ డిస్ట్రిబ్యూటివ్ లా. మాక్స్వెల్ స్పీడ్ డిస్ట్రిబ్యూటివ్. సో మాక్స్వెల్ అణువేగ వితరణ నియమం అంట. సో ఇది కాకుండా రెండో క్వశ్చన్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. సో మీరు వీలుంటే మాక్స్వెల్ స్పీడ్ డిస్ట్రిబ్యూటివ్ లా చదవండి, లేదా కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ చదవండి. ఇది ఒక క్వశ్చన్. అది లేదు అంటే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. లేదా సి ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. సో జాగ్రత్త చూడండి, మనకి 2 విధాల పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ ఒక్క క్వశ్చన్ చదువుకుంటే గ్యారంటీగా రావడానికి పాసిబిలిటీ ఉంది. ఈ మూడిట్లో చదువుకుంటే ఒకటి రావడానికి అవకాశం. సో లాస్ట్ ఇయర్ చాలా మంది ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే చదువుకెళ్లారు, కానీ ఎస్ఏ 2 ఎస్ఏల్లో ఇదొక ఎస్ఏ కింద ఇవ్వడం జరిగింది. సో అందువల్ల నా వేయం ఏంటంటే మాస్టర్ స్పీడ్ డిస్ట్రిబ్యూటివ్ అనేది చాలా మంది చదవకపోవచ్చు, అంటే ఒక మాదిరి స్టూడెంట్స్ ఎవరో చదవకపోవచ్చు కాబట్టి కానీ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ చూడటానికి 3 క్వశ్చన్సే, కానీ ఒక క్వశ్చన్ చదువుకుంటే ఈ ఫస్ట్ క్వశ్చన్ చదువుకుంటే మిగిలిన 2 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ రాయొచ్చు. ఎలా అంటే దానిలో కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అంట, విస్కాసిటీ ప్లేస్ లో థర్మల్ కండక్టివిటీ పెట్టాలి, లేదు విస్కాసిటీ ప్లేస్ లో డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ పెట్టాలి. మనకి 2 రకాల టెర్మినాలజీ చెప్తున్నాను చూడండి. సో ఏ క్వశ్చన్ కి సంబంధించి, బి క్వశ్చన్ కి సంబంధించి, సి క్వశ్చన్ సంబంధించి. ఏ క్వశ్చన్ లో మనం ఏం చేస్తామంటే మనం జనరల్ గా వెలాసిటీ అని రాస్తాం. వెలాసిటీ అంటే డిఫరెంట్ లేయర్స్, డిఫరెంట్ వెలాసిటీ, డిఫరెంట్ లేయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేయర్ తీసుకున్నాం, ఇది ఇక్కడ ఒక లేయర్ తీసుకున్నాం. పై లేయర్ కి వెలాసిటీ v ప్లస్ డెల్టా v, కింద లేయర్ కి వెలాసిటీ v అన్నాం. సో ఇక్కడ వెలాసిటీ అనేది డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఈ రెండిట్ల మధ్యలో, సో ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ కి హై వెలాసిటీ కలిగినటువంటి లేయర్ నుంచి లో వెలాసిటీ కలిగినటువంటి లేయర్ కానీ, లో వెలాసిటీ కలిగినటువంటి లేయర్ నుంచి హై వెలాసిటీ కలిగిన లేయర్ కి మధ్య కొంత ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఆ ఫోర్స్ ని మనం ఏమంటామంటే విస్కాసిటీ అని. సో ద గ్యాస్ కన్సిస్ట్ సో మెనీ లేయర్స్ వెన్ momentum is transferred from momentum p అనేది mv అన్న, and momentum is transferred from high velocity region to low velocity region or low velocity to high velocity region. సో అప్పుడు ఈ 2 లేయర్స్ మధ్య ఫోర్స్ పనిచేస్తాను విస్కాసిటీ అని. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి వెలాసిటీ. అదే రెండో క్వశ్చన్ లో సేమ్ మ్యాటర్ అంతా అలా ఉంచేయండి. రెండో క్వశ్చన్ లో వెలాసిటీ ప్లేస్ లో మాస్ రాయండి. ఇక్కడ లేయర్స్ వెలాసిటీ అని చెప్పాం కదా, ఇక్కడ టెంపరేచర్ అనే టర్మ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వెలాసిటీ అన్నారు కదా, ఇక్కడ టెంపరేచర్. సో వెలాసిటీ ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది, పి మూమెంటం అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డిఫరెంట్ లేయర్స్ డిఫరెంట్ వెలాసిటీ, అక్కడ ఎవరు ట్రాన్స్ఫర్ అవుతారు, హీట్ ట్రాన్స్ఫర్ అవుతారు. అప్పుడు దాన్ని ఏమంటామంటే థర్మల్ కండక్టివిటీ. ఒక ఎస్ఏ మాత్రమే చదవండి. ఆ ఎస్ఏలో వెలాసిటీ ఉన్న చోట టెంపరేచర్ పెడితే సరిపోతుంది, మొమెంటం చోట హీట్ పెడితే సరిపోతుంది, విస్కాసిటీ ప్లేస్ లో థర్మల్ కండక్టివిటీ. సో మూడోది డిఫరెంట్ లేయర్స్ డిఫరెంట్ డెన్సిటీస్ అంటాం. డెన్సిటీ దగ్గర ఏం ట్రాన్స్ఫర్ అవుతుందంటే మాస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. సో డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఒకసారి చూడండి. సో ద గ్యాస్ కన్సిస్ట్ సో మెనీ లేయర్స్ when a momentum is transferred from high velocity region to low velocity region at the situation certain amount of force is applied between the two layers. That force is nothing but coefficient of viscosity. ఇదే మ్యాటర్ లో the gas consists different types of temperatures. ఇక్కడ T plus delta T అని రాసా, ఇక్కడ ఓన్లీ T అని రాసా. ఇందాక ఏం ట్రాన్స్ఫర్ అయింది, మొమెంటం. ఇక్కడ ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది, హీట్. అప్పుడు 2 లేయర్స్ మధ్య కొంత ఫోర్స్ పనిచేస్తుంది, దాన్ని కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ కింద ట్రీట్ చేస్తుంది.
ఇలా లేయర్స్ కాకుండా ఈ ఎలా టెంపరేచర్ ప్లేస్ లో ఇది డెన్సిటీ రో, ఇది డెన్సిటీ డి రో ప్లస్ డి రో, అప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యేది మాస్. సో ఈ విధంగా కనుక మీరు వెలాసిటీ, విస్కాసిటీ, మొమెంటం గుర్తుపెట్టుకోండి, టెంపరేచర్, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ హీట్ గుర్తుపెట్టుకోండి, డెన్సిటీ, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ మాస్ గుర్తుపెట్టుకోండి. ఈ మూడు నేను చెప్పాను చూసారా, ఈ మూడు జాగ్రత్తగా చదువుకుంటే 5 మార్క్ క్వశ్చన్ గ్యారంటీ. దాన్నే మనం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫినామినా. సో ట్రాన్స్పోర్ట్ ఫినామినా గురించి వాట్ అబౌట్ ఎక్స్ప్లెయిన్ ట్రాన్స్పోర్ట్ ఫినామినా అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి వర్డ్స్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఈ వర్డ్స్ కింద రాసుకుంటే మనకి షార్ట్ క్వశ్చన్స్ లో కూడా మనకి కవర్ అవుతుంది. సో ఈ విధంగా కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ గానీ, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ గానీ, కోఎఫిషియంట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ లో మీరు ఈ ఒక్కటే చదువుకుంటే, ఈ సెకండ్ క్వశ్చన్ ఒకటే చదువుకుంటే, జస్ట్ కొన్ని చోట్ల టెర్మినాలజీ కనుక చేంజ్ చేసుకుంటే ఈ 2 క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. లాస్ట్ ఈ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వకుండా ఈ క్వశ్చన్ ఈ 2 క్వశ్చన్స్ ఇచ్చేయడం జరిగింది, ఏ ఆప్షన్ ఇది, బి ఆప్షన్. సో చాలా మంది స్టూడెంట్స్ ఫస్ట్ చదువుకుంటే సరిపోతుంది కదా అనుకున్నారు, తీరా చూస్తే ఇది ఇబ్బంది పడ్డారు. అందులో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ ఒక్క క్వశ్చన్ చదువుకుంటే ఫస్ట్ యూనిట్ ఆల్మోస్ట్ షార్ట్లతో సహా మనకి కంప్లీట్ అయిపోయింది. షార్ట్ లో ట్రాన్స్పోర్ట్ ఫినామినా, అది యూనిట్ 1 కి సంబంధించి క్వశ్చన్స్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వీడియో చెరిపేస్తున్నా. సో ఇక్కడ నుంచి ప్రాబ్లం ఉండదు. ఇంకా నెక్స్ట్ యూనిట్ 1 లో మనకి ఏం చెప్పాం, ఫస్ట్ క్వశ్చన్ మాక్స్వెల్ స్పీడ్ డిస్ట్రిబ్యూటర్, మాక్స్వెల్ స్పీడ్ డిస్ట్రిబ్యూటోలా, లేదా రెండో క్వశ్చన్ ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ, లేదా కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, మూడోది కోఎఫిషియంట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. ఇది ఫస్ట్ యూనిట్ కి సంబంధించి. సో మాక్సిమం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఒకటే చదువుకుంటే 3 వస్తాయి కాబట్టి ఈ క్వశ్చన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ యూనిట్ 2 చూడండి, యూనిట్ 2. సో యూనిట్ 2 ఏంటంటే మనకి థర్మోడైనమిక్స్ అంట. యూనిట్ 2 లో 100% ఇంకా అసలు మీరు ఆలోచించట్లేదు. ఫస్ట్ కార్నాట్స్ ఇంజిన్. సో జాగ్రత్త చూడండి, ఈ కార్నాట్స్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి పీవీ డయాగ్రామ్ అంటాం, జనరల్ గా ఇస్తున్నాడు, కొన్ని చోట్ల టీఎస్ డయాగ్రామ్ కూడా ఇస్తున్నాడు. సో జనరల్ గా ఈ సెకండ్ యూనిట్ లో కార్నాట్స్ ఇంజిన్ చదవండి, అది పీవీ డయాగ్రామ్, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కాంట్రాక్షన్, ఎడియాబాటిక్ కాంట్రాక్షన్, 4 రకాలు తీసుకుంటాం. అందులో సోర్స్ అని, సింక్ అని, స్టాండ్ అని, వర్కింగ్ సబ్స్టెన్స్ 4 సైడ్ హెడ్డింగ్ లో ఆ 4 సైడ్ హెడ్డింగ్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా రాసేయచ్చు. సో అది పీవీ డయాగ్రామ్. టీఎస్ డయాగ్రామ్, టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ లో ద్వారా కార్నాట్స్ ఇంజిన్ ఎఫిషియన్సీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండింటిలో ఏదో ఒక ఎస్ఏ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఇంకా రెండోది ఏంటంటే వర్క్ డన్స్ ఇన్ ఐసోథర్మల్, అండ్ ఎడియాబాటిక్. వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్, వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్, రెండు కలిపి ఎస్ఏకి ఇవ్వడానికి 10 మార్క్స్ ఇవ్వడానికి మనకి పాసిబిలిటీ ఉంది. సో మ్యాక్సిమం 100% పక్క ఇది పీవీ డయాగ్రామ్ కానీ టీఎస్ డయాగ్రామ్ కానీ ఖచ్చితంగా వచ్చేయడానికి అవకాశం ఉంది ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సేఫ్ సైడ్ ఇది కాకుండా కార్నాట్స్ థియరం కూడా చదవడానికి. ఇది యూనిట్ 2 కి సంబంధించి. సో యూనిట్ 1 లో ఒక్కో ఎస్ఐ కోసం చెప్పా, యూనిట్ 2 లో 100% మనకి కార్నాట్స్ ఇంజిన్ ఎఫిషియన్సీ రావడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. కార్నాట్స్ ఇంజిన్ ఎఫిషియన్సీ రావడానికి మనకి పాసిబిలిటీ ఉంది. ఇందులో స్టార్ట్ లాస్ట్ లో చూద్దాం. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి యూనిట్ 3. సో ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇందులో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి మాక్స్వెల్ ఈక్వేషన్, 100% మాక్స్వెల్ ఈక్వేషన్స్. సో మాక్స్వెల్ ఈక్వేషన్ ఆల్రెడీ ఎస్విపిటి గుర్తుపెట్టుకోమన్నాం. మాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్, మాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్, మాక్స్వెల్ థర్డ్ ఈక్వేషన్, మాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషన్. సో ఈ మాక్స్వెల్ ఈక్వేషన్స్ ఆన్సర్లు వచ్చేటప్పుడు మనకి ఇబ్బంది ఏంటంటే మాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ ఎస్విపిటి గుర్తుపెట్టుకోండి. సో డో ఎస్ బై డో వి ఇజ్ ఈక్వల్ టు డో పి బై డో టి. సో చూడండి, ఎస్విపిటి ఎస్ డో ఎస్ బై డో వి ఇజ్ ఈక్వల్ టు పార్షియల్ డెరివేటివ్స్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ టీ ఉంది, ఇక్కడ టీ రాయండి, ఇక్కడ యువతల బి రాయండి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్. సో ఇన్ కేస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లాస్ట్ లో మనకి ఈక్వేషన్స్ కనుక రాకపోతే ఎస్విపిటి గుర్తుపెట్టుకోండి. ఎస్విపిటి సేమ్ ఉన్నది, తిరిగేసి రాయండి. ఇందాక ఎలా వెళ్ళారుగా, ఇప్పుడు తిరిగేసి రాయండి. తిరిగేసి రాస్తే అవుతుంది
డో టీ బై డో పి, డో టీ బై డో పి ఇస్ ఈక్వల్ టు డో వి బై డో ఎస్. సో ఇక్కడ ఎస్ పెట్టండి, ఇక్కడ పి పెట్టండి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మాక్స్వెల్ థర్డ్ ఈక్వేషన్. సో డైరెక్ట్ గా ఈ విధంగా వెళ్తే సెకండ్ ఈక్వేషన్ వచ్చింది, దాన్ని తిరిగేస్తే థర్డ్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎస్విపిటిలో ఒకటి విదిలేసి ఇంకోటి రాయండి. ఒకటి ఫస్ట్ ఏంటి డో ఎస్, రెండోది వి వదిలే మనం పి రాయండి. డో ఎస్ బై డో పి ఇస్ ఈక్వల్ టు డో వి బై డో టి. సో ఒకటి వదిలేసాం కాబట్టి వదిలేసాం తెలియడం కోసం మైనస్ రాయండి. ఇక్కడ టీ ఉంది, ఇక్కడ పి ఉంది, ఇక్కడ టీ పెట్టండి, ఇక్కడ పి పెట్టండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషన్. సో ఇందాక ఎలా వెళ్ళారు, ఒకటి వదిలేసి ఇక్కడ వెళ్ళారు. ఇప్పుడు రివర్స్ చేయండి. సో ఇటు నుంచి ఒకటి వదిలేసి ఒకటి రాయండి. అవతలే ఉంది స్టార్టింగ్ డో టీ బై డో వి, డో టీ బై డో వి ఇస్ ఈక్వల్ టు డో టీ బై డో వి ఇస్ ఈక్వల్ టు డో పి బై డో ఎస్. ఒకటి వదిలేసాం కాబట్టి ఇక్కడ కూడా మైనస్ రాయండి, ఇక్కడ ఎస్ పెట్టండి, వి పెట్టండి. దిస్ కాల్డ్ యాజ్ మాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్. సో పొరపాటు ఎస్ఐ ఇస్తే మనకి ఫైనల్ గా ఆన్సర్ కనుక తేడా వస్తే మనం ముందు జాగ్రత్తగా ఎస్విపిటి, ఎస్విపిటి శ్రీ వెంకటేశ్వర పప్పు టమాటా, శ్రీ వెంకటేశ్వర పప్పు టమాటా, శ్రీ వెంకటేశ్వర పప్పు టమాటా కోడ్ ద్వారా మనకి మాక్స్వెల్ ఈక్వేషన్స్ అనే 100%. ఇన్ కేస్ ఆఫ్ మాక్స్వెల్ ఈక్వేషన్స్ కనుక పేపర్ లో కనుక ఇవ్వకపోతే 100% ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. మాక్స్వెల్ కి ఈక్వేషన్ కనుక ఇవ్వకపోతే సిపి అండ్ సివి రిలేషన్స్ చూసుకోండి. సిపి మైనస్ సివి ఇస్ ఈక్వల్ ఆర్ గానీ, సిపి బై సివి ఇస్ ఈక్వల్ గామా గానీ, సిపి మైనస్ సివి ఇస్ ఈక్వల్ టీఈ ఆల్ఫా స్క్వేర్ వి గానీ. సో డిరైవ్ ది రిలేషన్ బిట్వీన్ సిపి అండ్ సివి అని అడిగితే సిపి మైనస్ సివి ఇస్ ఈక్వల్ టు ఆర్, సిపి బై సివి ఇస్ ఈక్వల్ గామా రాయొచ్చు. సో మ్యాక్స్ 100% ఈ రెండు ఇచ్చే అవకాశం ఉంది. సో లేదు అంటే మూడోది జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ కూడా ఇందులో చూసుకోండి. సో మూడోది ఏంటంటే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ కూడా ఇక్కడ చూసుకోవడానికి ఉంది. అది యూనిట్ 3. నాకు తెలిసి 100% ఇది ఇస్తాడు, ఇది 11% ఇది ఇస్తాడు. ఆ రెండు చదవడానికి ప్రయత్నం చేయండి. సో ఇది యూనిట్ 3. నెక్స్ట్ యూనిట్ 4. యూనిట్ 4 రాస్తున్నాను. ఎడియాబయాటిక్ డిమాగ్నెటైజేషన్, లో టెంపరేచర్ ఫిజిక్స్. మనకి లో టెంపరేచర్ ఫిజిక్స్ లో ఎడియాబయాటిక్ డిమాగ్నెటైజేషన్ మెథడ్, ఎడియాబయాటిక్ డిమాగ్నెటైజేషన్ మెథడ్. సో జాగ్రత్త చూడండి, 100% ఏం చూడట్లేదు, పేపర్ లో ఉంటుంది రాశాను. సో ఎడియాబయాటిక్ డిమాగ్నెటైజేషన్ మెథడ్, ఎడియాబయాటిక్ డిమాగ్నెటైజేషన్ మెథడ్. సో పొరపాటున అది కనుక ఇవ్వకపోతే మనకి రెండోది జౌల్ థామ్సన్ ఎక్స్పెరిమెంట్, జౌల్ థామ్సన్ ఎక్స్పెరిమెంట్. సో రెండు చూసుకోండి. ఫస్ట్ 100% ఇంకేం చూడట్లేదు ఆ విషయంలో. సో ఈ విధంగా యూనిట్ 4 లో రెండు క్వశ్చన్స్ ఇచ్చా, ఆ రెండు క్వశ్చన్స్ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకి యూనిట్ 4 అయింది. యూనిట్ 5. యూనిట్ 5 ఏంటంటే థర్మల్ రేడియేషన్. ఇందులో 100% ఫస్ట్ క్వశ్చన్ ప్లాంక్ రేడియేషన్ లా, ఇది ఇవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. ప్లాంక్ రేడియేషన్ లా అంటాం, ప్లాంక్ రేడియేషన్ లా. సో ఇన్ కేస్ ఆఫ్ ప్లాంక్ రేడియేషన్ లా కనుక ఇవ్వకపోతే పైరోమీటర్స్. సో పైరోమీటర్స్ చూడండి, టైప్ ఆఫ్ పైరోమీటర్స్. లేదంటే డిసపియరింగ్ ఫిలమెంట్ కూడా అందులోనే వస్తుంది, డిసపియరింగ్ ఫిలమెంట్ కూడా అందులోనే వస్తుంది. ఇంకా ఇన్ కేస్ కనుక సో ఈ పైరోమీటర్స్ లో ఏబి రెండు ఇస్తాను చూడండి. ఏబి ఇది డిసపియరింగ్ ఫిలమెంట్, మాయమైపోయే తీగ దుసా పైరోమీటర్ అంటాడు, డిసపియరింగ్ ఫిలమెంట్. లేదా ఆంగ్స్ట్రామ్ పైరోహీలియోమీటర్. సో ఇవి 100% ఇందులో ప్లాంక్ రేడియేషన్ లో 100% ఇవ్వడానికి అవకాశం ఉంది. సో నేను చూడండి యూనిట్ 1 లో ఇవి మూడిట్లో ఏది చదువుకున్నా సరిపోతుందని చెప్పాం. యూనిట్ 2 లో కార్నెట్ ఇంజిన్ ఏదో పీవీ డయాగ్రామ్ డిఎస్ డయాగ్రామ్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని చెప్పాం. యూనిట్ 3 లో మాక్స్వెల్ ఈక్వేషన్ ఇన్ కేస్ ఆఫ్ మిస్ అయితే సిపిసివి రెండు ఈజీ క్వశ్చన్స్. ఒక 10 to 15 minutes కష్టపడితే ఈజీగా వచ్చేస్తుంది. అలాంటి మాక్స్వెల్ ఈక్వేషన్ చెప్పాం కదా, శ్రీ వెంకటేశ్వర పప్పు టమాటా చెప్పాం. సో జౌల్ థామ్సన్ ఎఫెక్ట్, జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ లో అది వాండర్వాల్ గ్యాస్ కి అదే విధంగా ఐడియల్ గ్యాస్ కి రెండింటికి మనం అప్లై చేస్తాం. అప్లై చేసి జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ కూడా ఇక్కడ రాబట్టేస్తాం మనం, మ్యూ జేడి అంటాం మనం. సో యూనిట్ 4 గదులకి ఎడియాబయాటిక్ డిమాగ్నెటైజేషన్ మెథడ్, అదేవిధంగా జౌల్ థామ్సన్ ఎక్స్పెరిమెంట్, ఫ్లోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్ అంటే దీన్నే ఫ్లోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్. చాలా ఎక్కువ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. 100% నాకు తెలిసి రెండు ఇచ్చేస్తారు, మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు అక్కడ. సో యూనిట్ 5 ప్లాంక్ రేడియేషన్ ఇవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. ఇన్ కేస్ ఆఫ్ ప్లాంక్ రేడియేషన్ లా కనుక ఇవ్వకపోతే పైరోమీటర్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ పైరోమీటర్స్ కూడా మిస్ అయితే ఇంకా తెలివైన పిల్లలు ఎవరైనా చదువుకుంటే వీన్స్ లా కూడా చూసుకోండి. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా, వీన్స్ డిస్ప్లేస్మెంట్ ఇది సెకండ్ ఇయర్
ఫోర్త్ సెమిస్టర్ సంబంధించి ఇంపార్టెంట్ ఎస్సే కూడా మీకు పేపర్ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం ఇందులో ఈ క్వశ్చన్స్ మ్యాక్సిమం కనిపిస్తాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో సో మీకు ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేయడం జరిగింది. సో ఒకసారి జాగ్రత్త చూసుకుంటూ ఉన్నాను. ఎస్ఎస్ సో ఎస్ఎస్ అయిన తర్వాత మనకి టైం తక్కువగా ఉంది. ఆల్రెడీ అందరూ కూడా 5 మార్క్ క్వశ్చన్స్ బాగానే చదివారు. అంటే కేవలం నేను చెప్పి క్వశ్చన్స్ మీద మాత్రమే డిపెండ్ అయిపోమనలే. సో బాగా చదివిన పిల్లలు నా యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ ఒక 1 డేలో మీరు రిఫర్ చేసుకోండి. చదవని వాళ్ళు, చదవటానికి టైం లేని వాళ్ళు, ఇంకేమీ చదువుకోలేని వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. చదివే పిల్లలకి రెఫరెన్స్ గా ఉపయోగపడుతుంది. మినిమం పాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని చెప్పి కంపల్సరీ ఇవే చదివేయండి. ఇట్ల మీదే డిపెండ్ అయిపోకండి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ 5 మార్క్స్. 5 మార్క్స్ యూనిట్ వైజ్ చూస్తాను చూడండి. ఫస్ట్ పాఠంలో మనకి ట్రాన్స్పోర్ట్ ఫినామినాన్ అభిగమన దృగ్విషయాలు, అది ఫస్ట్ యూనిట్ లో. సెకండ్ యూనిట్ లో ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఐసోథర్మల్ అండ్ ఎడియాబాటిక్. ఐసోథర్మల్ ప్రాసెస్ కి ఎడియాబాటిక్ ప్రాసెస్ కి, ఐసో అండ్ ఎడియాబాటిక్ ప్రాసెస్ కి మధ్య డిఫరెన్సెస్ అది ఎక్కువగా చూసుకోవడానికి అవకాశం ఉంది. లేదంటే ఎంట్రోపీ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ అబౌట్ ఎంట్రోపీ? లేదా ఎంట్రోపీ చేంజెస్ ఇన్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సో ఎంట్రోపీ చేంజెస్ ఇన్ రివర్సిబుల్ గానీ ఇర్రివర్సిబుల్ గానీ అది ఒకటి కాదు. నెక్స్ట్ క్వశ్చన్ లో గ్యారంటీ క్వశ్చన్ కాస్త ఆలోచించకండి. క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్. లాస్ట్ ఇది ఎస్ఏ కింద ఇచ్చారు. క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హీలియం లిక్విఫికేషన్. నెక్స్ట్ దాంట్లో చూసుకుంటే మనకి హీలియం లిక్విఫికేషన్. ఇలా లేదు అంటే రిఫ్రిజిరేటర్ లేదా క్లోరోకార్బన్స్. మళ్ళీ చూడండి, ట్రాన్స్పోర్ట్ ఫినామినా గానీ, డిఫరెన్స్ బిట్వీన్ ఐసోథర్మల్ ఎడియాబాటిక్ ప్రాసెస్ గానీ, ఎంట్రోపీ చేంజెస్ అండ్ రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ గానీ, క్లాసెస్ క్లాపెరాన్ ఈక్వేషన్ గానీ, లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం గానీ, రిఫ్రిజిరేటర్ గానీ, ఫ్లోరోకార్బన్స్ గానీ మనకి ఎక్కువగా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. లేదా జౌల్ థామ్సన్ సంబంధించి ఎగ్జంప్షన్స్. సో జౌల్ థామ్సన్ ప్రాసెస్ సంబంధించి నంబర్ ఆఫ్ 4 పాయింట్స్ ఉంటాయి. జౌల్ థామ్సన్ ఎగ్జంప్షన్స్ రాయమంటే అది రాయొచ్చు. బట్ అబౌట్ హౌ టు ప్రొడ్యూస్ లో టెంపరేచర్. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. లో టెంపరేచర్ మనం ఏ విధంగా ప్రొడ్యూస్ చేయొచ్చు? ఒకటి ఎడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ మెథడ్ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ద్వారా ఫ్రీ ఎక్స్పాన్షన్. ఇటువంటి ఏమైనా ఒక 4 సైడ్ ఎడిటింగ్లు రాస్తే హౌ టు ప్రొడ్యూస్ లో టెంపరేచర్ మనకి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ అందులో బ్లాక్ బాడీకి సంబంధించి సో బ్లాక్ బాడీ రేడియేషన్, అది ఫెరిస్ బ్లాక్ బాడీ గురించి రాయమన్నా లేదా వీన్స్ బ్లాక్ బాడీ గురించి రాయమన్నా అది మనం ఈజీగా రాయొచ్చు. ఇవి కాకుండా స్టీఫెన్స్ లా గానీ స్టీఫెన్ బోల్జ్మెంట్ లా ఆ విధంగా కూడా అవడానికి అవకాశం ఉంది. సో వాట్ అబౌట్ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ పైరోమీటర్స్. సో పైరోమీటర్స్ గురించి బ్రీఫ్ డిస్కషన్ అడిగినా మనం ఆశ్చర్యపోకలేదు. సో ఇది 5 మార్క్ క్వశ్చన్ సంబంధించినటువంటి మ్యాక్సిమం. సో ఇవి కనుక చూసుకోగలిగితే చాలా వరకు మీరు 75 అవుట్ ఆఫ్ 75 కాకపోయినా 100% అవకాశం ఉంది. కనీసం 60+ మార్క్స్ అనేవి ఈజీగా మనకు వచ్చే అవకాశం. సో 75 తక్కువ సమయంలో, మనకున్నటువంటి తక్కువ సమయంలో మీరు పుస్తకం తీసి ఒక 3 days కనుక మీరు కష్టపడగలిగితే ఆటోమేటిక్ గా మీకు. సో ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఏ క్వశ్చన్ డౌట్ ఉంటే సో వెంటనే నా యూట్యూబ్ ఛానల్ కింద లింక్ లో మీరు కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే పలానా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే మాక్సిమం సాధ్యమైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. సో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అంటే 4th సెమ్ రాసే అన్నయ్య యూనివర్సిటీ పరిధిలో రాసే విద్యార్థులందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ చెబుతూ మీ ఫిజిక్స్ శ్రీనివాస్. ఓకే.